హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు చింత చిగురు పప్పు ఏ విధంగా తయారు చేస్తామో ఇంకా కావాల్సిన పదార్థాల గురించి నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నా. దానికి కావాల్సిన పదార్థాలు తగినంత పప్పు తీసుకోవాలి. అంటే మనుషులను బట్టి మనం పప్పు తీసుకోవాలి. దానికి తగ్గట్టు కొంచెం చింత చిగురు నేను కొంచెం ఎక్కువ వేస్తున్నా, మీరు రుచికి సరిపడినంత వేసుకోండి. ఇంకా గార్నిష్ పర్పస్ కోసం కొత్తిమీర, ఒక ఆనియన్, 2 టమోటాలు, ఒక 7-8 పచ్చిమిరపకాయలు, చిటికెడు పసుపు, చిటికెడు ఆవాలు, చిటికెడు జీలకర్ర. ఇది ఉడమంటాం ఫ్రెండ్స్. ఇది మా ఇంట్లోనే తయారు చేసుకుంటాము. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా గార్నిష్గా టేస్ట్ కోసం కొంచెం గార్లిక్, తెల్లగడ్డ, అంతే ఫ్రెండ్స్. ఉప్పు రుచికి సరిపడినంత తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను తీసుకున్న పప్పుని కుక్కర్లో పెట్టాను. ఈ కుక్కర్లో పచ్చిమిరపకాయలు, ఆనియన్, టమోటా స్లైసెస్గా చేసి దీంట్లో వేసిస్తాను. ఇంకా చిటికెడు పసుపు వేసేసి ఈ కుక్కర్ని 6 లేదా 7 విజిల్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టేయాలి. తర్వాత దించి చూసి కొంచెం ఉడికినాక చింత చిగురు వేసి ఒక విజిల్ పెట్టుకోవాలి. అన్నీ వేసినాక ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎందుకంటే పప్పు పొంగు రాకుండా యూస్ అవుతుంది. ఆయిల్ పప్పు పొంగు రాకుండా ఉండడానికి ఈ ఆయిల్ వేసుకుంటాము. ఈ కుక్కర్లో తగినన్ని వాటర్ పోసేసి పప్పు ఉడికే వరకు ఫ్రెండ్స్ తగినన్ని పోసుకోండి, లేకపోతే పప్పు మాడిపోతుంది. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేయాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి కుక్కర్ పెట్టేయాలి. నీట్గా కడుక్కున్న చింత చిగురుని 7-8 విజిల్ పెట్టానండి పప్పు ఫ్రెండ్స్. ఇప్పుడు చింత చిగురుని యాడ్ చేస్తున్నా. ఈ చింత చిగురు కొంచెం నల్లగా ఉంది, కానీ మీరు ఫ్రెష్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఉప్పు టేస్ట్కి సరిపడినంత వేసుకోవాలి. బాగా ఉడికినటువంటి పప్పు మిశ్రమాన్ని పప్పు గుత్తితో తీసుకొని బాగా నామాలి. ఇప్పుడు బండలు పెట్టి గ్యాస్ వెలిగించి హీట్ అయిన తర్వాత 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, స్టార్టింగ్లో మర్చిపోయాను ఫ్రెండ్స్, ఎండుమిరపకాయలు 4 లేదా 5 తీసుకొని తిరుగుమతలో వేసుకోవాలి. ఈ పోపు పెట్టిన మిశ్రమాన్ని చింత చిగురు పప్పుకి యాడ్ చేసి ఒక 5 మినిట్స్ వరకు ఉడికించి లాస్ట్లో కొత్తిమీర వేసి దించేస్తాం ఫ్రెండ్స్. అంతే, ఎంతో రుచికరమైన చింత చిగురు పప్పు రెడీ.